హలో ఫ్రెండ్స్, ఎలా ఉంటారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసి ఎలా ఉందో, మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఒకసారి నాకు చెప్పండి. డైలీ నాకు ఇదే ఇదండి, రోజు ఏదో ఒక కర్రీ చేస్తూ ఉండాలి. నేను అప్పుడప్పుడు టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాను, కానీ మా వాడికి రైస్ బాగా ఇష్టం అనమాట. అందుకే టిఫిన్స్ ఎక్కువ తినడు. వాడి కోసమని నేను రోజుగా రైస్ కర్రీ చేస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి సండేస్కి వాటికి అప్పుడు టిఫిన్స్ చేస్తాను. ఒకసారి నా వాయిస్ కొంచెం తేడా ఉంది. ఏంటంటే జలుబు బాగా అయిపోయింది అనమాట. మా ఇంట్లో ఈ వింటర్ సీజన్ వస్తే చాలండి, బాగా కూల్గా ఉంటుంది, ఇక తట్టుకోలేను. నాకు ఇప్పటికీ సెకండ్ టైం కోల్డ్ రావడం. సో అందుకని కొంచెం వాయిస్ తేడా ఉంటే ఏమనుకోకండి. పాలు వస్తే పాలు పట్టాను. మా పిల్లలేమో మంచిగా సైకిల్ ఆడుకుంటున్నారు. పాలు వేడి చేసుకొని పాలు మరగబెట్టుకొని వంట స్టార్ట్ చేసేయాలిగా నేను. ఎందుకంటే మా బాబుకి మార్నింగే ఉంటుందండి స్కూలు. 7:30కే ఉంటుంది స్కూలు. 7:30 అంటే స్కూల్ 7:30కి కాదు, కానీ వీళ్ళ బస్సు వచ్చే 7:30కి వస్తుంది. మేము ఊర్లో ఉంటాం కదా. స్కూల్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ అవతల ఉంటుంది, కేతపల్లిలో ఉంటుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళాలంటే ఇక 7:30 కల్లా వచ్చేస్తుంది బస్సు. వీళ్ళ స్కూల్ 9 స్టార్ట్ అవుతుంది, కానీ వీళ్ళకి 2 బ్యాచెస్ ఉంటాయి అన్నమాట. కొత్తపేట వాళ్ళని అండ్ వీళ్ళని తీసుకెళ్తారు అనమాట. ఫస్ట్ మా వాళ్ళని తీసుకెళ్తారు కాబట్టి 7:30కి నుంచే బస్సు వస్తుంది అనమాట. బస్సు వచ్చేలోపు మేము ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని బ్రష్ చేయించి నేను వంట చేసి, ఇక ఇందులో మనకి రెస్ట్ అనేది ఉండదు 7:30 దాకా నాకు. పాపం వాళ్ళు కూడా, అందుకని నేను వాళ్ళని కొంచెం ఎర్లీగానే పడుకోబెడతాను. 7:30, 8 కల్లా పడుకుంటారు. ఎందుకంటే మార్నింగే లేవాలి కదా. ఎట్లయినా పిల్లలకి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్ అనేది అలవాటు చేయాలి. సో అది నేను కొంచెం ఫాలో అవుతున్నాను. కాకపోతే లేవడం అనేది తక్కువ అవుతుంది. పడుకోవడం మాత్రం బాగానే ఎర్లీగానే పడుకుంటాను. 7:30 కల్లా, మ్యాక్స్ 7:30. ఎప్పుడో ఒకసారి ఇక 8 కల్లా, 8 to 8:30కి పడుకుంటుంటారు. మ్యాక్సిమం 9 లోపే పడుకుంటారు. 9 లోపు 8 లోపు పడుకుంటారు. సో అది చాలా మ్యాండేటరీ అండి. పిల్లలకి మంచి అలవాట్లు మనం అలవాటు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇప్పటి నుంచే 10, 11, 12 దాకా మనం మేల్కొని వాళ్ళని మేల్కోబెట్టి అదే అలవాటు చేస్తుంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. సో మనం అనేది ఏదైనా మన పేరెంట్స్ నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. మనం కూడా మనం చేసి చూపిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మనము ఒకలా చేసి మీరు ఇలా చేయండి అని చెప్తే వాళ్ళు వినరు కదా. మమ్మీ నువ్వు ఎందుకు పడుకోవట్లేవు, మమ్మల్ని పడుకోమంటున్నావు అని అంటారు పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు ఏదైనా క్వశ్చన్ చేస్తూనే నేర్చుకుంటున్నారు. సో మనం చేసి వాళ్ళకి చూపించాలి. మనం చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు అదే రిపీట్ చేస్తుంటారు. సో అందుకని నేను కూడా వాళ్ళతో పాటు పడుకున్నాను. డొక్కలు వేసుకొని పడుకుంటాను. మా ఆయన కొంచెం లేట్గా వస్తాడు. సో ఈలోపు వాళ్ళకి నిద్ర వచ్చేస్తాను నేను తినిపించేసి. సో మంచిగా బాగానే అలవాటు అయ్యిండ్రు. 8 కల్లా పడుకుంటాను అనమాట. నాకు ఇది బాగా మంచిగా అనిపించేది. ఎందుకంటే మన పిల్లల హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ కోసమే మనం ఏదైనా చేయగలం. వాళ్ళ కోసమే కదా చేస్తుంది ఇదంతా మనం. సో వాళ్ళ కోసం ఏదైనా నా వరకైతే. సో వాడు ఈరోజు పొటాటో కర్రీ కావాలి అని అడిగిండు. సో ఇక బాక్స్లోకి అవుద్ది అని పొటాటో టమాటా వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. మీ ఇంట్లో పొటాటో కర్రీ ఇలానే చేస్తారో లేదో తెలియదు, కానీ నార్మల్గా అందరు ఇలానే చేస్తారు. సో పెద్ద రెసిపీ అని ఏం లేదు, నార్మల్గానే చేసిన, కాకపోతే చూపిస్తున్నాను అంతే. మా ఇంట్లో ఇలా చేస్తారు. కాకపోతే నేను ఇందులో మెంతికూర, ఆకుకూర లాంటివి యాడ్ చేస్తాను. మెంతికూర, పాలకూర యాడ్ చేస్తుంటాను. ఎందుకంటే ఓన్లీ ప్లెయిన్ కర్రీ కాకుండా మనకు ఇలాంటివి యాడ్ చేస్తుంటే కొంచెం హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట ఉత్త పొటాటో కర్రీ కంటే. కాకపోతే ఈరోజు మాకు ఆకుకూరలు అయినా రాలేదు, నిన్న రాలేదు, అండ్ మార్నింగ్ వస్తాడని చూసినా కానీ
ఇక బాక్స్కి లేట్ అయిపోతుందని ఇక తొందరగా ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ పొటాటో కర్రీ చేస్తున్నాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను కడాయి కొంచెం చేంజ్ చేయాలి, అల్యూమినియం వాడాలంటే భయమేస్తుంది. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ మనది మనకు తెలుస్తుంది కదా, పాతకాలం నుంచి వాడుతున్నారు. మరి మనం స్టీల్ గరిటెలు వాడకుండా ఉంటే మనకు అంత పెద్ద ప్రాబ్లం ఏం రాదు. అంత రాదు, కాకపోతే వంట అయిన వెంటనే వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి. మనం మెయిన్ చేయాల్సింది. మనకి అంత మించి ప్రాబ్లం నా వరకు నాకు తెలిసి అయితే నేను చెప్తున్నాను. మిగతా అంతా ఎవరిష్టం వాళ్ళది. అల్యూమినియంలో కుకింగ్ అనేది ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వంటలలో కూడా, ఫంక్షన్స్లో కూడా అందులోనే చేస్తున్నారు కాబట్టి. కాకపోతే మనం ఓన్లీ వంట చేసేటప్పుడు స్టీల్ గరిటెలు వాడకుండా చెక్క గరిటెలు వాడి కుకింగ్ అయిన వెంటనే స్టీల్ పాత్రలోకి మనం షిఫ్ట్ చేసుకుంటే మనకి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వేడిది ఎక్కువసేపు అందులో ఉంటే కొంచెం మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మనకి ఫుడ్లోకి వచ్చి కొంచెం అలా అని ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక అది ఎంతవరకు అనేది మనం చూడాలి. నేనైతే వెంటనే ఇప్పుడు ఈ గరిటెలే వాడతాను, చెక్కవి. అండ్ కుకింగ్ అయిన వెంటనే వేరే స్టీల్ పాత్రలోకి చేంజ్ చేస్తాను. మీరు ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి. నేను మాత్రం ఈ కడాయి చేంజ్ చేయాలనుకుంటున్నాను, కాకపోతే నాకు టైం ఉండట్లేదంటే నేను దీంతో పాటు నేను బయట ఏం వర్క్ చేయను. ఇంట్లోనే నా వర్క్ అంతా. ఏంటంటే నేను టైలరింగ్ చేస్తాను. సో నాకు ఈ పిల్లలతోటి ఇది అయిపోగానే నాకు ఇంట్లో పని అంతా అయిపోగొట్టుకొని మళ్ళీ ఏమంటే మిషన్ మీద కూర్చోవాలి. సో అందుకని నాకు అది ఇది కొనాలి అని కొనేంత టైం అస్సలు ఉండట్లేదు. ఈ మధ్య కొంచెం కస్టమర్స్ కొంచెం ఎక్కువ అవుతున్నారు. అలాగే పీకో కూడా చేస్తాను కాబట్టి చీరలు అవన్నీ ఎక్కువ వస్తున్నాయి. సో ఇక నాకు టైం ఉండట్లేదు, తీసుకోవాలి. మా వాడు స్నాక్స్లోకి ఆరెంజ్ అడిగిండు, ఆరెంజ్ పీల్ తీసి పెట్టిన. అన్నం కావాలి అని ఒకటే గోల్ చేస్తుంటే ఎమ్మటే పెట్టేసి ఇక అన్నం తినిపించేస్తున్నా. మా చిన్నబాబు స్కూల్కి వెళ్ళాడు కానీ వాడితో రెడీ కావాలి, వాడితో వీడికి స్నానం చేపిస్తాను, వాడితో పాటు వీడి తయారు చేస్తాను, వాడితో పాటు కూడా ఫుడ్ పెడతాను. కాకపోతే మంచిగా రెడీ తిని మంచిగా ఇంట్లో ఆడుకున్నాడు. అప్పుడప్పుడు కొన్ని అదొకటి నేర్పిస్తానులేండి.